ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ కౌంట్ ఇఫ్ ఫంక్షన్. కౌంట్ ఇఫ్ ఫంక్షన్స్ తోటి ఓకే మనకు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫెయిల్డ్. ఓకే, కౌంట్ ఇఫ్ ఫంక్షన్స్ తోటి ఒక్క స్టూడెంట్ ఎన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిందో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మనకి ఎగ్జామినేషన్ 35 మార్క్స్ పాస్ అనుకున్నాం. 35 కంటే తక్కువ వస్తాయి, ఎన్ని సెల్స్ లోపల తక్కువ వస్తాయి ఓకే ఆ నెంబర్ రిటర్న్ చేయాలి, కౌంట్ చేయాలి. కౌంట్ ఇఫ్. ఓకే, కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ఇన్సర్ట్ చేయడానికి ఫార్ములాస్కి వెళ్ళాలి. ఓకే, ఇన్సర్ట్ ఫంక్షన్కి వెళ్ళాలి. ఓకే, సెలెక్ట్ కేటగిరీ ఆల్ అన్నాం. ఓకే, ఇక్కడ కౌంట్ ఇఫ్ ఒక సెలెక్ట్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ సెలెక్ట్ చేసి కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ సితో స్టార్ట్ ఉంది కాబట్టి సి ప్రెస్ చేయాలి. ఓకే, సి ప్రెస్ చేస్తే ఇక్కడ కౌంట్ ఇఫ్ వచ్చే వరకు చూసుకోవాలి. కౌంట్ ఇఫ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది కౌంట్ ఇఫ్ అనేది దేని పర్పస్ యూజ్ చేస్తామని. ఓకే, కౌంట్ ఇఫ్ అనేది కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ విత్ ఇన్ ఎ రేంజ్ దట్ మీట్ ద గివెన్ కండిషన్. ఎన్ని మ్యాచ్ అయితే, ఎన్ని కండిషన్స్ ట్రూ అయితే అదేం చేస్తుంది, నెంబర్ ఆఫ్ సెల్స్ది రిటర్న్ చేస్తుంది. ఓకే అన్నాం. ఓకే అయిన తర్వాత కౌంట్ ఇఫ్ రేంజ్ ఏ రేంజ్లో కావాలి. ఓకే, మన డాటా అనేది ఇక్కడ వరకు ఉంది. ఓకే, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్లో. క్రైటీరియా కండిషన్ లెస్ దాన్ 35. నెక్స్ట్ వాజ్ ఓకే అన్నాం. ఓకే, సేమ్ ఇదే ఫామ్లో ఇవన్నిటికి అప్లై కావాలి. ఇవన్నిటికి అప్లై కావడానికి జస్ట్ వన్ ఇస్ ఫార్ములాని ఏం చేయాలి, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ విధంగా చేస్తాం. ఓకే, ఇక్కడ 30 ఉంది. నెక్స్ట్ వన్ ఇస్ ఓకే ఇక్కడ దీంట్లో 22 ఈ విధంగా ఉంది. I should fuck her in the Benz.